హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని సూక్ష్మజీవులు దానికి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో 30 బిట్స్ వరకు పెట్టడం జరిగిందండి సూక్ష్మజీవులు దానికి సంబంధించిన వ్యాధుల గురించి. ఆ వీడియో కన్నా మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా వచ్చేసి లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ ఆమ్లం. నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది? నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అజటోబాక్టర్. అజటోబాక్టర్. నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా వచ్చేసి అజటోబాక్టర్. నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి? నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, మినుము. మినుము. ఆల్కహాల్ తయారీకి దేనిని వాడుతారు? ఆల్కహాల్ తయారీకి దేనిని వాడుతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. బార్లీ, మొలాసిస్, ద్రాక్షరసం. బార్లీ, మొలాసిస్, ద్రాక్షరసం. ఈ మూడు కూడా ఆల్కహాల్ తయారీకి వాడతాం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏది? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, పెన్సిలిన్. పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది వచ్చేసి పెన్సిలిన్. వరిలో బ్లైట్ తెగులు సోకే కాలం ఎంత? వరిలో బ్లైట్ తెగులు సోకే కాలం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, జూలై నుంచి అక్టోబర్. జూలై నుంచి అక్టోబర్. ఈ మధ్య కాలంలో వరిలో వచ్చేసి బ్లైట్ తెగులు అనే రోగం వస్తుంది. వేరు విల్ట్ వ్యాధి ఏ పంటకు సోకుతుంది? వేరు విల్ట్ వ్యాధి ఏ పంటకు సోకుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, కొబ్బరి. కొబ్బరి. నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు? నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, గొర్రెలు. గొర్రెలు. నీలి నాలుక వ్యాధి వచ్చేసి గొర్రెల్లో చూడవచ్చు. రూబెల్లా అనేది ఏ వ్యాధికి మరో పేరు? రూబెల్లా అనేది ఏ వ్యాధికి మరో పేరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, తట్టు. తట్టు. రూబెల్లా అనేది తట్టుకి మరొక పేరు. గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేని వల్ల వస్తుంది? గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేని వల్ల వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. శిశుపక్షవాతం అంటే ఏమిటి? శిశుపక్షవాతం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, పోలియో. పోలియో. కింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు ఏవి? ఈ కింది వాటిలో బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, క్షయ, కుష్టు. క్షయ, కుష్టు. మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది? మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, దోమలు. దోమలు. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, కలరా, జిగట విరేచనాలు. కలరా మరియు జిగట విరేచనాలు. ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏది?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి గజ్జి. గజ్జి. సరైన జత ఏది? ఈ కింది వానిలో సరైన జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి లివర్ ఫ్లూక్ నత్త. లివర్ ఫ్లూక్ నత్త. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి వేరు. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి వేరు. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్. ఓ చిన్న పిల్లవాడు కనుక నొప్పి సక్రమంగా బాధపడుతున్నాడు. దీనికి కారణమైన క్రిమి విరేచనం జరగకపోవడం వంటి లక్షణాలతో. ఓ చిన్న పిల్లవాడు కడుపు నొప్పి సక్రమంగా బాధపడుతున్నాడు. దీనికి కారణమైన క్రిమి విరేచనం జరగకపోవడం వంటి లక్షణాలతో. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఆస్కారిస్ లూబ్రికాయిడిస్. ఆస్కారిస్ లూబ్రికాయిడిస్. ట్రిపుల్ యాంటిజెన్ వ్యాక్సిన్ ఏది? ట్రిపుల్ యాంటిజెన్ వ్యాక్సిన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 డిపిటి. డిపిటి. బోధకాల వ్యాధిలో ఏ వ్యవస్థ ప్రభావితం అవుతుంది? బోధకాల వ్యాధిలో ఏ వ్యవస్థ ప్రభావితం అవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 శోషరస నాళాలు. శోషరస నాళాలు. నిమాటి హెల్మింథిస్ పరాన్నజీవి వల్ల కలిగే నార కురుపు వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది? నిమాటి హెల్మింథిస్ పరాన్నజీవి వల్ల కలిగే నార కురుపు వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 కలుషితమైన దిగుడు బావి నీటి ద్వారా. కలుషితమైన దిగుడు బావి నీటి ద్వారా. తామర అనే చర్మ వ్యాధి ఏ జీవుల వల్ల కలుగుతుంది? తామర అనే చర్మ వ్యాధి ఏ జీవుల వల్ల కలుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 శిలీంధ్రాలు. శిలీంధ్రాలు. ఎంటిమీబా జింజివాలిస్ అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల కలిగే పెరిడాంటైటిస్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఎంటిమీబా జింజివాలిస్ అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల కలిగే పెరిడాంటైటిస్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 దంతాలు. దంతాలు. మలేరియా వ్యాధిని కలిగించే జీవి ఏది? మలేరియా వ్యాధిని కలిగించే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ప్లాస్మోడియం. ప్లాస్మోడియం. క్లమీడియా తరగతికి చెందిన జీవులు కలిగించే వ్యాధులు ఏవి? క్లమీడియా తరగతికి చెందిన జీవులు కలిగించే వ్యాధులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ట్రకోమా, సిట్టకోసిస్, లైంగిక వ్యాధులు. ట్రకోమా, సిట్టకోసిస్, లైంగిక వ్యాధులు. అతి చిన్న కణాలుగా పిలిచే ఏ జీవులు మానవుడిలో శ్వాసకోశ వ్యాధులు, ట్రాకియో బ్రాంకైటిస్, పోస్ట్ పార్టం ఫీవర్ లాంటి వ్యాధులను కలుగజేస్తాయి? అతి చిన్న కణాలుగా పిలిచే ఏ జీవులు మానవుడిలో శ్వాసకోశ వ్యాధులు, ట్రాకియో బ్రాంకైటిస్, పోస్ట్ మార్టం ఫీవర్ లాంటి వ్యాధులను కలుగజేస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 మైకోప్లాస్మా. మైకోప్లాస్మా. మ్యూకరోమైకాసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వ్యాధిని కలిగించేది ఏది? మ్యూకరోమైకాసిస్ లేదా బ్లాక్ ఫంగస్ను కలిగించే వ్యాధిని కలిగించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 శిలీంధ్రం. శిలీంధ్రం.